పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియులు సహోదరి సహోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ తపస్కాల మొదటి ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యానాంశంలో వెళ్ళే ముందు ఒక సంఘటనను పరిశీలన చేద్దాం. ఒక విచారణ గురువు ఉపవాస ప్రార్థనకు పిలుపునిచ్చాడు. దానిలో భాగముగా ఆ ఉపవాస ప్రార్థనకు ఎంత ఖర్చు కాబోతున్నదో ఆయన లిస్ట్ అంతా కూడా చదివాడు. వచ్చే ఆదివారము మీరు ఆ ఖర్చులకు సంబంధించి మీరు దాతలుగా ముందుకు రండి అని చెప్పేసి పిలుపునిచ్చాడు. ఆలోచించుకొని రమ్మన్నాడు. వచ్చే ఆదివారం తెలియచేయండి అని చెప్పేసి సంఘాన్ని పిలుపునిచ్చాడు. అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక కుటుంబం భర్తతో ఆ ఇల్లాలు భర్తతో ఈ తీరుగా సంభాషణ చేస్తూ ఉంది. ఈ విధంగా ఉపవాస ప్రార్థన ఉండబోతుంది, ఈ ఖర్చులు ఉంటాయంట అని చెప్పేసి విచారణ గురువు పిలుపునిచ్చారు. మరి మనం ఏమి ఇద్దాము అని చెప్పేసి అన్నప్పుడు ఆ భర్త ఇక భార్యతో అంటున్నాడు, మన శత్రువు మన ప్రత్యర్థి ఏమన్నా హామీ ఇచ్చిందా, వాగ్దానం ఇచ్చిందా అని చెప్పేసి అడిగినప్పుడు ఏమి చెప్పలేదు, ఏమి ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు, వచ్చే ఆదివారము ఇవ్వమని చెప్పేసి పిలుపునిచ్చారు అని చెప్పేసి అన్నప్పుడు ఈ భర్త ఈ భార్యతో చెప్తోంది. ఈ గుడికి రానటువంటి దేవునితో దేవాలయం సంబంధం లేని ఈ భర్త ఈ భార్యతో చెప్తోంది, ఇదిగో ఆ ప్రత్యర్థి కుటుంబం వారు గనక 5 కేజీలు నూనె అంటే నువ్వు 10 కేజీలని చెప్పు. వాళ్ళు 25 కేజీలు బియ్యం అని చెప్తే, రైస్ అని చెప్తే నువ్వు 50 కేజీలని చెప్పు. నీవు గనక టెంట్ ఖర్చులకి కానీ ఇంకా వివిధ ఖర్చులకు సౌండ్ సిస్టానికి కానీ వాళ్ళు గనక 5,000 రూపాయలు అని చెప్తే నువ్వు 10,000 రూపాయలు చెప్పు, ఎక్కడ తగ్గబాకు అని చెప్పేసి తన భార్యకు అనేకమైన సూచనలు చేస్తూ ఉన్నాడు. దేంట్లో రాజీ పడబాక, అన్నిట్లో పైచే మనదే ఉండాలి, మన పేరే ముందు ఉండాలి, మన పేరే ముందు చదవబడాలని చెప్పేసి అనేకమైనటువంటి సూచనలు చేశాడు. ఇక వారు తర్వాత వారం గుడిలోకి వచ్చినప్పుడు వీళ్ళు ప్రత్యర్థి కుటుంబం ఒకటి చెప్తే 5,000 చెప్తే 10,000, 25 కేజీలు చెప్తే 50 కేజీలు, ఈ రీతిగా ఒకరిని మించి ఒకరు ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమన్న విధముగా వీరు ఆ యొక్క ఉపవాస ప్రార్థనను ఈ రీతిగా వారు ఆలోచించారు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ తపస్కాలములో సైతాను ఈ రీతిగానే అనేక మందిని శోధిస్తూ ఉంది. ఉపవాస గురించి ఆలోచించే సమయంలో ప్రార్థన గురించి ఆలోచించకుండా, తగ్గింపు గురించి ఆలోచించకుండా, పరీక్షించుకోవటానికి బదులుగా, వాక్యానుసారంగా జీవించడం బదులుగా, తనను తను ఉపేక్షించుకునేటకు బదులుగా ఏ కాడికి వారికంటే మిన్నగా ఏమి కావాలి, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏ తీరుగా దీన్ని ఈ యొక్క తిండితో ఈ యొక్క భోజనముతో ముందుకు సాగనంపాలి, ఏం అవసరము ఉపవాస ప్రార్థనకు అని శారీరక పరమైనటువంటిది మానసిక పరమైన వారి గురించే ఆలోచిస్తూ ఉన్నారు. వాటి ప్రకారమే ఇక ఈ తపస్కాలంలో అనేక మంది కుటుంబాలు అనేక మంది ఈ మనస్తత్వంతో ముందుకు సాగుతూ ఉన్నారు. సైతాను కూడా నేటి శుభవార్తలో ఈ రీతిగానే శోధిస్తూ ఉంది. నువ్వు ఆకలిగానే ఉన్నావా, కింద పడిపోతావేమో, నీరసించిపోతావేమో, ఎందుకు నువ్వు ఆకలితో ఉన్నావు, ఎందుకు నువ్వు నీరసంగా ఉన్నావు, నీలో దైవశక్తి ఉంది కదా, ఇదిగో ఈ రాయిని రొట్టెగా మార్చుకోరాదు అని ఈ రీతిగా భోజనానికి సంబంధించినటువంటిది శారీరకమైనటువంటి ఆనందం, శారీరక సంతృప్తుల గురించి, శారీరకమైనటువంటి ఆనందాన్ని గురించి, సంతృప్తిని గురించి సైతాను శోధిస్తూ ఉంది. ప్రభు దానిని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, దైవశక్తి ద్వారా ఎదుర్కొంటున్నాడు, జయిస్తున్నాడు. రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. నీ మాట చాలయ్యా
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా అని వాక్యం సెలవిస్తుంది. నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా బలమున్నది. నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా బలమున్నది. క్రీస్తునాథుని ప్రియమైన సోదరి సోదరులారా, ఈనాడు తపస్కాలములో, ఈ శ్రమల కాలములో ప్రార్థన గురించి ఆలోచించకుండా వాక్యం గురించి, వాక్య శక్తి గురించి, వాక్య బలం గురించి, వాక్య లోతు గురించి, వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను గ్రహించటానికి బదులుగా ఈ కాడికి సైతాన్ ఏ విధముగా ప్రభును శోధించి తిండిని గురించి శారీరకమైన శోధననిచ్చింది, ఆధ్యాత్మికమైన శోధననిచ్చింది, మానసికమైనటువంటి శోధనలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈనాడు అనేక మంది విశ్వాసులను ఈ రీతిగాని ఈ శోధనల చేత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏమి తినాలి, ఏమి పెట్టాలి, ఏమేమి పెడతాలి, సంతృప్తిగా తినిపోయారా, ఆహారమని ఈ శరీరానికి సంబంధించిన ఆహారంతో చక్కగా తినిపోయారా, సంతృప్తిగా వెళ్ళారా అని ఈ రీతిగా ఆలోచిస్తుంది తప్ప వాక్యము చేత కడగబడ్డారా, వాక్యము చేత శుద్ధిగా వేయబడ్డారా, వాక్యము చేత పుటం వేయబడ్డారా, వాక్యమైన జీవాన్ని పొందుకున్నారా, ఈ ముచ్చట్లు కానీ, ఈ ఆలోచన కానీ, ఈ సంభాషణలు కానీ జరగట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం పెట్టారు, ఏం తిన్నారు, ఎన్ని కూరలు, అందరికి భోజనాలు, ఈ రీతిగా ఆలోచిస్తున్నారు తప్ప ఈ వాక్యం నన్ను కదిలించింది, ఈ వాక్యం నన్ను హెచ్చరించింది, ఈ వాక్యం నాకు చక్కటి చైతన్యాన్ని ఇచ్చింది, మేలుకొలుపునిచ్చింది, శుద్ధి చేసింది, పుటం వేసింది, చైతన్యపరిచింది, నన్ను కార్మికులు చేసింది అని చెప్పేసి ఈ రీతిగా సాక్ష్యం ఇవ్వటం కానీ, లేకపోతే చర్చించుకోవటానికి కానీ మనం చూడలేదు ప్రేమైన సహోదరి సోదరులారా. కనుక ఈనాడు ప్రభు ఏ రీతిగా ఈ యొక్క శోధనలు ఎదుర్కొన్నాడు, శోధనలు ఏ విధముగా జయించాడు, శోధన అంటే ఏమిటో పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం సెలవిస్తుంది, తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును. తనలోని వాంఛ దుష్టపరమైనటువంటిది, అహానికి సంబంధించి కావచ్చు, గర్వానికి సంబంధించింది కావచ్చు, విడిసిపాటు సంబంధించింది కావచ్చు, స్వార్థానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఇతరులతో పోల్చుకోవటమే కావచ్చు, గర్వంతో ఉండే కావచ్చు, తన యొక్క శారీరక మానసిక ఆనందాన్ని ఇచ్చే కావచ్చు, వీటి చేత తానే ఆకర్షింపబడి శోధనలో చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును. మరి ఈ శోధనల చేత ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు ఆ శోధన పరిపక్వమై పాపానికి దారితీస్తుంది, పాపజీతమైనటువంటి మరణానికి దారితీస్తుంది. అయితే ప్రభు ఏ విధముగా ఈ శోధనలు ఎదుర్కొన్నాడు, ప్రభు ఏ విధంగా ఈ శోధనలు జయించాడో మనం కనుక ధ్యానిస్తే మనము కూడా ఏ శోధనను ఎదుర్కోగలుగుతాం, జయించగలుగుతాం, పోరాటము చేయగలుగుతాం. కనుక శోధనను ఏ విధముగా జయిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనములో ప్రభు సెలవిస్తున్నాడు, మీరు శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము అని ప్రార్థించమంటున్నాడు, ప్రార్థనలో అడగమంటున్నాడు. శోధన జయించమనుజులకు ప్రార్థించమని పలికితివి, శోధన జయించమనుజులకు ప్రార్థించమని పలికితివి. మమ్ము శోధనలో చిక్కుకొనలేక కీడుల నుండి, దుష్టు నుండి మమ్ము రక్షించయ్యా అని ప్రార్థించనని ప్రభు మనకు నేర్పినటువంటి పరలోక ప్రార్థన ద్వారా తండ్రిని ఈ విధముగా మీరు ప్రార్థించండి అని ఆయనే స్పష్టపరుస్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ప్రభువే సెలవిస్తున్నాడు, మీరు శోధనకు గురి కాకుండాటకు మేలుకొని ప్రార్థించండి. ఆత్మ ఇచ్చగించును,
శరీరము దుర్బలముగా ఉన్నది కనుక మేలుకొని అప్రమత్తతో మెలకువతో జాగరూకతతో మేలుకొని ప్రార్థించండి. ఎందుకనగా అపవాది అగ్ని బాణమును సంధిస్తుంది. గర్జించు సింహములే కబలించటానికి సిద్ధముగా ఉంది. పడగొట్టడానికి, కూలదోయటానికి, నాశనము చేయటానికి, నిన్ను చిక్కులలో పడవేయటానికి అది సిద్ధముగా ఉంది. కనుక మేలుకొని జాగరూకుల వలె మెలకువతో ప్రార్థించండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో పౌలు గారు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ప్రభు అనుగ్రహించినచో ఎట్లో జీవించి ఏదేని సాధింతుము అని మీరు పలకవలను. ఆయన కృప ద్వారా, నీ కృప నాకు చాలును, నీ కృప నాకు కనుక దేవుడిచ్చు కృపానుగ్రహం వలన, వరప్రసాదం వలన, ఆత్మబల సంపత్తి వలన దాన్ని మీరు ఏ విధముగా నేను జయించగలుగుతాను. ఆయన కృప ద్వారా, ఆయన అనుగ్రహము ద్వారా నేను ఈ లోకములో లోక సంబంధమైన దానిని, పాప సంబంధమైన వాటిని, శరీర సంబంధమైన వాటిని నేను సాధించగలుగుతాను. ఆయన ఇచ్చే శక్తి ద్వారా, సర్వాంగ కవచము ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా నేను దేన్ని అధిగమించగలుగుతాను, దేన్ని జయించగలుగుతాను అని మీరు పలకవలెనని పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. కనుక దేవుని నుండి వచ్చేదంతా కూడా లోకాన్ని ఓడిస్తుంది. లోకము నుంచి వచ్చేది శరీర సంబంధమైన అన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క శరీర జీవితాన్ని ఓడిస్తాయి. కనుక పరమునందున ప్రభువుని ప్రార్థించండి. ఆయన యొక్క నీతి కోసం, ఆయన ప్రసాదించు పరిశుద్ధాత్మ కోసం, ఆయన అనుగ్రహించు అనుగ్రహాల కోసం, కృప కోసము, పరమందున్న వాటి కోసం, పరలోక వస్తువులపై మీరు లగ్నము చేయండి. మీ మనస్సును ఉన్నతమునకు తిప్పండి. కనుక పరలోక సంబంధం వాటి ద్వారా మీరు సమస్తమును ఓడించగలుగుతారు. లోక సంబంధమైనతో పోరాటం చేయగలుగుతారు, వాటి జయించగలుగుతారని పునీత యోహాను గారు సెలవిస్తున్నాడు. యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 4వ వచనములో దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును, మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుము, లోకముపై మనము గెలుపు పొందుదము అని చెప్పేసి పునీత యోహాను గారు సెలవిస్తున్నాడు. కనుక విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవిస్తాడు. విశ్వాసము ద్వారా ఈ లోకములో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని జయించగలుగుతాడు. అబ్రహాము అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడు, అనేకమైన విషమ పరీక్షలు ఎదుర్కొన్నాడు. వాటన్నిటినీ విశ్వాసము ద్వారా, నిరీక్షణ ద్వారా వాటిని ఎదుర్కొన్నాడు, జయించగలిగాడు. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ఈ లోకములో నీకెదురయ్యేటటువంటి శోధనను, లోకపరమైనవి కావచ్చు, శారీరకపరమైనవి కావచ్చు, మానసిక పరమైనవి కావచ్చు, వాటిని ఏ తీరుగా నీవు జయిస్తున్నావు? ప్రార్థన, విశ్వాసం ద్వారా, సర్వకవచం ద్వారా, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్కును ధ్యానించడం ద్వారా, దేవుని యొక్క వాక్కును పారాయణం చేయటం ద్వారా మనం దుష్టుని ఎదుర్కోగలుగుతాం, దుష్టుని మనం జయించగలుగుతాం. మొదటి కీర్తన సెలవిస్తుంది, వాక్యమును పారాయణ చేయుడు వాడు దుర్మార్గుల చేతుల్లో చిక్కడు, దుష్టుల సలహాలను పాటించాడు, దుర్మార్గుల చేసేటటువంటి వేలాకోలములో వాడు పాలు పంచుకోడు, ధ్యానము చేయవాడు, వాక్యాన్ని మననం చేయవాడు, ఏటు ఒడ్డు నాటబడిన చెట్టు వంటి వాడు, పచ్చగా ఉంటాడు, సకాలములో ఫలిస్తాడు. ఇదే విషయాన్ని కీర్తన 119:11 వచనములో కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. నేను నీకు ద్రోహముగా, నీకు వ్యతిరేకముగా నేను పాపము చేయకుండా ఉండుటకు గాను నీ వాక్కును నా హృదయములో నిలుపుకొంటిని. నేను దోషిగా, పాపిగా ఉండుట కంటే ఉండకుండా ఉండుట కొరకు, చీకట్లో పడకుండా ఉంట కొరకు, పాపములో శాపములో మరణించుకుని ఉంట కొరకు నీ వాక్కును నా హృదయములు నిలుపుకుంటేని దాన్ని ధ్యానిస్తాను, నా వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తాను, మననం చేస్తాను. ఆ వాక్కు నన్ను గద్దిస్తుంది, ఆ వాక్కు నన్ను హెచ్చరిస్తుంది, ఆ వాక్కు నన్ను పుటం వేస్తుంది, ఆ వాక్కు నన్ను చైతన్యపరుస్తుంది, ఆ వాక్కు నాకు దైవభయాన్ని ఇస్తుంది, ఆ వాక్కు నాకు పాపభీతిని దయచేస్తుంది. కనుక నేను పాపము చేయకుండా ఉండుటకు గాను నీ వాక్కును నా హృదయములో నిలుపుకొంటిని అని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, అదే విధముగా శోధనలో ఉన్నప్పుడు వాటిని
భరించటానికి, సహించటానికి కావలసినటువంటి శక్తిని కొరకు ప్రార్థించాలి. శోధనను జయించటానికి కావలసినటువంటి శక్తిని, సహించటానికి కావలసినటువంటి శక్తిని నీవు పొందుట కొరకు ప్రభువుని శతవిధాల నీవు ప్రార్థించాలి. లూకా శుభవార్త 4వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప ఇక విసుగు చెంది చేతులెత్తేసి తగిన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళాను. కనుక నిరాశకు, నిరుత్సాహానికి, నిరాశ గురి కాకుండా, దాన్ని లొంగిపోకుండా, శోధనల వెంట ప్రయాణం చేయకుండా, శోధన మూలాలు వెతకకుండా, శోధనలో ఆనందించకుండా శోధనను ప్రభు జయించాడు. ప్రార్థన ద్వారా దేవుడిచ్చు ప్రసాదించు శక్తి చేత, వాక్య శక్తి చేత, వాక్య బలము చేత, దేవుని మాట చేత దాన్ని జయించినప్పుడు సైతాను తోక ముడిచింది. కనుక ఆ శోధనను జయింత కావలసిన సహనము కొరకు, ఆ యొక్క ఓర్పు కొరకు ప్రార్థించు. వాటిని భరించడానికి, సహించడానికి కావలసిన శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థించు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు శోధనలను సహించాడు. అసహనానికో, కోపానికో, చిరాకుకో, లేక నీరసానికో, నిస్పృహకో, నిరాశకో ప్రభు గురి కాలేదు. కనుక వాటిని జయించాడు, అధిగమించాడు. నీకు నాకు మాదిరిని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఆయనను శోధనలు భయంకరంగా చుట్టుముట్టాయి. భయంకరముగా, వర్ణాతీతముగా వాటిని వర్ణాతీతముగా ఉన్నాయి. దాన్ని ప్రభు చక్కగా వర్ణించాడు. కీర్తన 22:12 వచనం మనం చూసినట్లయితే, శోధనలు ఆయన ఏ విధముగా చుట్టుముట్టాయో, శోధనలు ఏ విధముగా ఆయన కుమ్మివేస్తాయో ఆయన చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఏమని? బాషాను దేశపు ఎద్దుల వలె శోధనలు నన్ను కుమ్మివేయుచున్నవి. బాషాను దేశపు ఎద్దుల వలె నన్ను చుట్టుముట్టాయి, కుమ్మివేస్తున్నాయి. కానీ చెదరలేదు ప్రభు, బెదరలేదు, కృంగిపోలేదు, నిరసించిపోలేదు, నిరాశ గురికోలేదు. వాటన్నిటిని కూడా ఆయన సహించాడు, భరించాడు, జయించాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, సొంత శక్తితో, సొంత బలముతో, సొంత జ్ఞానము చే కాకుండా ఆయన మరణం వరకును, శిలువ మరణం వరకు విధేయించాను. దేవునితో సమానత్వమును కోరుకొనక శిలువను మోసి సహించి కలువారికి చేర్చెను అని వాక్యములో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుతున్నాం. ప్రియమైన సోదరులారా, అదేవిధముగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో పునీత యాకోబు గారు సెలవిస్తున్నాడు, శోధన గురి అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఎలైనా పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడగుటతో అతనికి జీవ కిరీటము ప్రసాదింపబడును. కనుక శోధనలను ఆయన కుమ్మివేసినప్పుడు, శోధనలు ఆయన చుట్టుముట్టినప్పుడు ఆయన కింది దిగజారిపోకుండా, విశ్వాసం కోల్పోకుండా, కుంగిపోకుండా వాటిని జయించాడు. ప్రార్థన ద్వారా దైవ చిత్తం, దైవ ప్రణాళికే పరమావధిగా జీవించాడు. కనుక ఉత్తీర్ణుడైనచో నీకు జీవ కిరీటం ఉంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నీకంటే ముందుగా జీవించి మరణించాడు. దైవత్వాన్ని, మానవత్వాన్ని కలిగినటువంటి క్రీస్తు ఏ విధముగా శోధనలు ఎదుర్కొన్నాడో, శోధనలు జయించాడో నీకు ఒక మాదిరిగా ఇస్తున్నాడు. కనుక నీవును శోధనలు ఎదుర్కొంటే, శోధనలు ఎదుర్కొని ఉత్తీర్ణుడు అయినచో నీకును జీవ కిరీటం ఉంది. కనుక విశ్వాసము కోల్పోవద్దు, ధైర్యం కోల్పోవద్దు, సహనముతో ముందుకెళ్ళు, సహనముతో పరిగెత్తు అని పరిశుద్ధ గ్రంథం మనల్ని అభయమిస్తూ ఉంది, బలపరుస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సోదరులారా, కనుక శోధన సమయంలో నువ్వు కృంగిపోనవసరం లేదు. నీతో ఉండువాడు నీ ప్రభు. కనుక నీ ఒంటరి వాడివి కాదని జ్ఞాపకం చేసుకో. కనుక శోధనలు నన్ను దిగదారుస్తూ ఉన్నాయి, నా
నన్ను నేను కోల్పోతున్నాను, నా యొక్క విజ్ఞతను కోల్పోతున్నాను, నా వివేకాన్ని కోల్పోతున్నాను, నేనేం చేస్తున్నానో నాకు తెలియదని ఈ యొక్క మాటలు పలకక నీకు తోడుగా నీకు సహాయకుడైనటువంటి క్రీస్తు శోధనలు ఎదుర్కొని శోధనలు జయించినటువంటి ప్రభు మాదిరిగా ఉన్నాడు. శోధనల్లో ఏ విధంగా జయించాలో నీకు నాకు ముందుగా వెళ్ళాడు, ముందుగా జీవించాడు, మాదిరికరంగా ఉన్నాడు. కనుక తాను శోధింపబడ్డాడు కాబట్టి నీకు నాకు సహాయంగా ఉంటాడు. శోధింపబడుతున్న మనందరికీ, శోధన ఎదుర్కొనవచ్చున్న మనందరికీ ఆయన సహాయముగా ఉంటాడు. ఇదే విషయాన్ని కొరింథీ రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 13వ వచనములో పునీత పౌలు గారు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమని? మానవులకు సాధారణము కానీ ఏ శోధనయు మీకు కలగలేదు, ఏలైనా దేవుడు నమ్మదగినవాడు, మీ నిగ్రహ శక్తిని మించి మిమ్ము శోధింపబడనీయడు. అంతేగాక మీరు శోధింపబడినప్పుడు దానిని సహింపగల శక్తిని మీకు ఒసగి బయటపడు మార్గమును మీకు ఆయన చూపునని పౌలు గారు చక్కగా మనకు ఉపశమనాన్ని ఇస్తూ, ధైర్యాన్ని ఇస్తూ, అభయాన్ని ఇస్తూ, బలాన్ని ఇస్తున్నట్టు మాటలు పలుకుతున్నాడు. ఎందుకనగా ఆయనే శోధింపబడ్డాడు కనుక నీ దేవుడు నిన్ను నీ స్తోమత మించి, నీ నిగ్రహ శక్తిని మించి, నీ శక్తికి మించి నిన్ను శోధనలకు ఆయన గురికాడు. కనుక ఆయన శోధింపబడి ఏ విధముగా గెలిచాడో, ఉత్తీర్ణుడయ్యాడో, కనుక ఈ శోధనలు గురైన నీవు వాటిని ఏ విధంగా సహించాలో, వాటిని ఏ విధంగా అధిగమించాలో, వాటికి ఏ విధంగా జయించాలో, వాటితో ఏ విధంగా నువ్వు పోరాటము చేయాలో, వాటిని ఏ విధంగా బయటపడాలో ఆయనకు మార్గాన్ని దయచేస్తాడు, తెలివిని దయచేస్తాడు, విజ్ఞానం దయచేస్తాడు, వివేకమును దయచేస్తాడు. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే పోతీఫరు భార్య కామక్రోధ చేష్టలకు యోసేపు బలయ్యాడు. కానీ యోసేపు దైవభయంతో జీవించాడు. అమ్మా నీకు దైవభయం లేదా అని పలికాడు. కనుక ఆమెతో పలుకుతున్నాడు, ఇది దైవద్రోహము కాదా, అమ్మా ఇది దైవద్రోహము కాదా అని చెప్పేసి తన పై వస్త్రం విడిచిపెట్టి పామును చూసి పారిపోయిన విధముగా యోసేపు పారిపోయాడు. కనుక ఏ విధంగా జయించాలో, ఏ విధంగా పోరాటము చేయాలో, ఏ విధంగా శోధన నుంచి బయటపడాలో ఆయన నీకు మార్గాన్ని చూపుతాడు. యోసేపుకు ఏ విధముగా తోడై ఉన్నాడో దేవుడు నీకు నాకు తోడై ఉంటాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే తాను శోధింపబడి వ్యధ నొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సహాయపడగలడు. కనుక నీ నా రూపమును ఎత్తుకొని మానవ రూపాన్ని ధరించి ఆయన శోధనలు ఎదుర్కొన్నాడు. మానసికముగా, శారీరకముగా, ఆధ్యాత్మికముగా ఆయన వ్యధ నొందాడు. కనుక నీకు నాకు ఆయన సహాయపడగలుగుతాడు. కనుక ఈ శోధనలు ఎవరికి రాకూడదు, ఈ కష్టాలు ఎవరికి రాకూడదు, ఈ శ్రమలు ఎవరికి రాకూడదు, ఇలాంటి మరణం ఎవరికి రాకూడదని నువ్వు చెప్పకు. ఎందుకనగా ఆయన నీకంటే వీటన్నిటిని ముందుగానే భరించాడు, సహించాడు, ఎదుర్కొన్నాడు, వ్యధనొందాడు. కనుక శోధింపబడు వారందరికీ ఆయన సహాయపడతాడు. ఓడిపోవటానికో, పడిపోవటానికో, కృంగిపోవటానికో, లేకపోతే వాటికి లోబడటానికో కాదు సహాయపడేది, బయటపడటానికి, అధిగమించటానికి, జయించటానికి ఆయన మనకు సహాయపడతాడు. కనుక శోధింపబడిన ఆయన నిన్ను నన్ను అర్థం చేసుకోలేనటువంటి బలహీనుడు కాదు. ఆయన నిన్ను అర్థము చేసుకోగలుగుతాడు. కనుక హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం 15వ వచనములో పౌలు గారు సెలవిస్తున్నాడు, మన బలహీనతను గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. కనుక అంతేకాక మన వలనే అనేక విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు మనలావలే బలహీనత గురయ్యాడు. మన మానవ స్వభావాన్ని ధరించి ఆయన మానవ బలహీనతలు గురైనప్పటికీ కూడా ఆయన లొంగిపోలేదు. కనుక బలహీనులైన మనకు ఆయన అర్థం చేసుకుంటాడు, సానుభూతి చూపుతాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, దిశానిర్దేశాన్ని మనకు చూపుతాడు. కనుక మనల్ని పిరికివారునిగా, బలహీనులుగా విడిచిపెట్టేటువంటి వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు. కనుక శోధింపబడి ఆయన పాపము చేయలేదు.
కనుక ఈనాడు నేను ఎందుకు పాపానికి గురవుతున్నాం? ఎందుకంటే శోధనలో మనం ఆనందిస్తున్నాం కాబట్టి, శోధనల వెంట ప్రయాణం చేస్తున్నాం కాబట్టి, శోధన మూలాలను వెతుకుతున్నాం కాబట్టి, శోధనను మనం ప్రభు దృష్టికి తీసుకురావట్లేదు కాబట్టి, ప్రభుకు సమర్పించట్లేదు కాబట్టి, ఇదిగో దేవా నాలోని తలంపులు ఆలోచనలు నీకు సమర్పిస్తున్నానయ్యా అని ప్రభుకు తల వంచడం లేదు, ప్రభుకు విధేయించడం లేదు, ప్రభు దృష్టికి తీసుకురావటం లేదు. కానీ ప్రభు యేసు ప్రతి శోధనను తండ్రికి సమర్పించాడు, ప్రార్థన ద్వారా జయించాడు, ఉపవాసం ద్వారా జయించాడు, సొంత శక్తిని సొంత బలంపై ఆధారపడకుండా ఆయన చిత్తానికి తల వంచాడు. నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరనేమో. ఒక పక్క మానవ స్వభావం బలహీనపరుస్తున్నప్పటికి కూడా, కృంగతీస్తున్నప్పటికి కూడా దైవ చిత్తాన్ని, దైవ సంకల్పాన్ని గుర్తెరిగినటువంటి ప్రభువు తండ్రికి సాష్టాంగ పడుతున్నాడు, స్వాస్థ్యం అర్పిస్తూ ఉన్నాడు. నా చిత్తము కాదు, నా బలము కాదు, నా శక్తి కాదు, నా ప్రణాళిక కాదు, నీ చిత్తమే నెరవేరునుగా కానీ ప్రభు తండ్రికి తల వంచాడు. కనుక శోధన పాపము కాదు. శోధనల వెంట ఆనందిస్తేనే, శోధనలకు నీవు లొంగిపోతేనే, శోధనల వెంట ప్రయాణం చేస్తేనే, ఆ శోధనలో ఆనందిస్తే ఆ శోధన పరిపక్వమై అది నిన్ను పాపానికి, శాపానికి, మరణానికి దారితీస్తుంది. ప్రియమైన సోదరులారా, కనుక మన ప్రధాన యాజకుడైన క్రీస్తు శోధనలు ఎదుర్కొన్నాడు, శోధనలు జయించాడు. ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, దైవ శక్తి చేత, దైవ బలం చేత, దైవ చిత్తము చేత, దైవ ప్రణాళిక చేత వాటిని ఎదుర్కొన్నాడు, వాటిని జయించాడు. కనుక నీవు ఏ తీరుగా శోధన జయిస్తున్నావో పరిశీలన చేసుకో. కనుక లోకం వైపు చూడక, సొంత శక్తిపై ఆధారపడక, సొంత బలంపై ఆధారపడకుండా, నీకంటే ముందుగా జీవించి మరణించి మానవ నైజాన్ని, మానవ శరీరాన్ని ఎత్తుకొని మనలాంటి మానవ స్వభావంలో జీవించి శోధనలు ఎదుర్కొన్నాడు, శోధనలు జయించాడు, మనకు ఒక మాదిరిని సుమాత్రకనిచ్చాడు. కనుక ప్రభువే మనకు మార్గము, ప్రభువే మనకు సత్యము, ప్రభువే మనకు జీవము, ప్రభువే మనకు మూలము. శోధనలు ఎదుర్కొనటానికి, శోధనలు జయించటానికి. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి ఏకీభవించండి, ప్రార్థించుదాం. మా ప్రియ పరలోక తండ్రి, 40 రోజుల ఉపవాసములో పరీక్షలను జయించిన ప్రభువైన యేసు వలె ఏ మనుషుడు రొట్టె వలన కాదు, దేవుడి నోటి నుండి వచ్చు ప్రతి వాక్కు చేత జీవించును అను సత్యములో మమ్మల్ని స్థిరపరచండి. ఆశలు, గర్వం, అధికారం అనే పరీక్షలు మమ్మల్ని చుట్టుకొనినప్పుడు పాపమునకు కాదు, మీ చిత్తమునకు అవును అని చెప్పే ధైర్యంని అనుగ్రహించండి. ఈ తపస్కాలములో ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాల ద్వారా మా హృదయములను పరిశుద్ధపరిచి, మా విశ్వాసం నూతనపరిచి, మమ్మల్ని మరింతగా బలోపేతము చేయమని, మిమ్మల్ని మరింత సమీపముగా అనుభవించినట్లు చేయండి. జీవితారణ్యములో మేము నమ్మి ముందుకు నడుచుటకు కృపణ దయచేయండి. విజయం విధేయతలో, వినమ్రతలో, విశ్వాసములోనే ఉందని మాకు బోధించండి. ఈ మనవిని మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినట్లా ఈ ఆత్మీయ సందేశాలను ఇతరులతో పంచుకోగలని, ఇతరులకు షేర్ చేయగలరని మనవి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.